హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. నాకు ఫ్రైడే ఇంకా లాగిన్ అవుతాము అన్నప్పుడు ఒక రేంజ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. అరే ఇంకా సాటర్డే సండే వచ్చేస్తుంది, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ సండే వచ్చిందంటే చాలా బాధేస్తుంది. రేపటి నుంచి మండే కదా, మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ స్టార్ట్ అవుతుందని నాకు తెలిసి చాలామందికి అలానే ఉంటుంది కదా. సో ఏం చేయలేమన్నమాట. జాబ్ ఇవన్నీ చేసినప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. కాలేజ్కి స్కూల్కి వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంగ్లీష్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసినట్టయితే నేను ఏమన్నా నోటిఫికేషన్స్ లైక్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంది అన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే అంటే బ్యాచిలర్స్ లైఫ్లో అంటే మేమే అన్నమాట. మేము రూమ్లో ఉంటాం. నా రోల్ వచ్చేసి మా రూమ్లో పాజ్గా చెప్పాలంటే షెఫ్ అన్నమాట. ఇంకా తక్కువగా చెప్పాలంటే వంటోండి నేనే మా రూమ్లో. సో పొద్దుననే మా వాళ్ళు అన్న వాళ్ళంతా ఆల్రెడీ అంటే మేము ముగ్గురు ఉన్నాం అన్నమాట. నేను, నా తమ్ముడు, సిద్ధు ఉన్నాం రూమ్లో. కిషోర్ మనోహర్ వాళ్ళు ఊరికి వెళ్ళారు, వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. సో ఆబ్వియస్లీ వంటోడి బాధ్యత నాదే కాబట్టి నేను కొంచెం త్వరగా లేచా. అంటే వాళ్ళిద్దరూ లైక్ నైట్ షిఫ్ట్లో ఉంటారు కాబట్టి కొంచెం నార్మల్గానే లేట్గా పడుకొని లేట్గా లేస్తారు. నైట్ నేను కూడా కొద్దిగా లేట్గానే పడుకున్నాను అనమాట. బట్ డైలీ రొటీన్ వల్ల నేను కొంచెం త్వరగా లేచాను. వెళ్ళి మొత్తం కావాల్సినవి అంటే ఇంకా సండే కదా, కక్క ముక్కలేదే మనకు రోజు గడవదు అన్నమాట. సో అందుకనేసి చికెన్ అయితే ఆర్డర్ పెట్టేసాను లీషియస్ నుంచి. సో చికెన్ కూడా డెలివరీ అయిపోయింది. అండ్ కర్రీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాను అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఈరోజు నేను వచ్చేసి రాగి సంగటి చేయబోతాను. లిటరల్ నాకు తెలియదు, నేను ఇప్పటికే ట్రై చేయలేదు. అంటే రాగి దోశలు రూమ్లో చేసుకున్నాను, రాగి జావా ఇట్లాంటివి చేయడం ఈజీనే, కానీ రాగి సంగటి అయితే నేను లిటరల్ ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఈరోజు ట్రై చేయబోతున్నాను అనమాట. నిన్ననే ఒక యూట్యూబ్ వీడియో చూసాం. ఆ యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత నేను కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట, ర్యాండమ్గా చూస్తూ ఉంటే. సో లైక్ చేసి పెట్టుకున్నా సేమ్ అలానే చేయాలనేసి. అంటే అలా ఎలా అంటే మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ ఎట్లా చేస్తారంటే బియ్యం ఉడకబెట్టేసి బియ్యంతో చేస్తారు కదా రాగి సంగటి. బట్ కర్ణాటక సైడ్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్, ఓన్లీ రాగి పిండితో చేస్తారు. నేను చాలా వరకు చూసిన దగ్గరల్లా నాకు అలా నచ్చుతుంది అన్నమాట. బియ్యంతో కంటే ఓన్లీ రాగి పిండి, ఉట్టి రాగి పిండి వేసి సంగటి చేస్తారు కదా, అలా కొంచెం నచ్చుతుంది. సో అట్లా చేద్దామనేసి అనుకుంటా అన్నా. అండ్ చికెన్ కర్రీ. సో చూద్దాం ఎట్లా. చికెన్ కర్రీ నేను కొంచెం బాగానే చేస్తాను. నేను ఎప్పుడు యూట్యూబ్లో చేయలేదు నాన్ వెజ్ కర్రీస్. ఎప్పుడో స్టార్టింగ్లో నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎప్పుడో చేసా, దాని తర్వాత నుంచి ఒక్కసారి కూడా చేయలే. బట్ ఈసారి మీ అందరి కోసం నా స్కిల్స్ని అన్నీ బయట పెట్టేసి నేను చూపించబోతున్నాను అనమాట. బట్ ఎట్లా వస్తుందనేది నాకు తెలియదు. ఇట్లా ఏదైనా వీడియోస్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. బట్ ఈరోజు మొత్తం త్రికరణ శుద్ధి 7 సెన్సెస్ మొత్తం యూజ్ చేసి నేను చేయబోతున్నాను అనమాట. సో చూద్దాం. అండ్ ఈ జిడ్డు మొగాన్ని కొంచెం అవాయిడ్ చేయండి, ఏం పట్టించుకోదు. ఎందుకంటే నేను ఇంకా లిటరలీ ఫేస్ వాష్ కూడా చేయలే. కాల్ వచ్చింది, చికెన్ ఆర్డర్ పెట్టిన తర్వాత కాల్ వచ్చింది, వెంటనే అలానే వెళ్ళిపోయాయి. అంటే నార్మల్గా లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటే అది కామనే. బట్ ఇంకా మొత్తం జిడ్డు సీరం అంటే ఉండేదంతా ఊడిపోకుండా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అందుకే అన్నమాట నేను మెయిన్ హెచ్కేకి కూడా వెళ్తాను, ఇన్ని సెషన్స్ తీసుకుంటా అన్నాను. సో మీరు చూసేవన్నీ హెచ్కే వీడియోస్ నాకు చూసేవన్నీ వచ్చేసి అదైతే అంటే డెఫినెట్గా కొలాబరేట్ అయి చేసాం కానీ బట్ అది ప్రమోషన్ కింద మాత్రం కాదు. నేను లిటరలీ నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్గా ఉంది. సో అందుకనేసి అన్ని సెషన్స్కి వెళ్తా ఉన్నాను అన్నమాట. డెఫినెట్లీ పెయిడ్ ప్రమోషన్ అయితే ఎవరు అన్నిసార్లు ఇవ్వరు. సో నాకు రిజల్ట్స్ కోసం అంటే ఐ కెనాట్ సే నాకు మొత్తం రిజల్ట్స్ చూసేసినాను అనేసి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇట్ లిటరలీ టేక్స్ టైం. కొంతమంది ఏంటంటే మనం కొన్ని ఇవి తీసుకోగానే అరే రిజల్ట్ రాదు అనేది స్టాప్ అయిపోతూ ఉంటాం. ఐఎమ్ నాట్ స్పెసిఫిక్లీ టాకింగ్ అబౌట్ హెచ్కే, బట్ ఏదైనా కానీ పేషెన్స్ అనేది కావాలి. లిటరలీ మనం టైం కోసం వెయిట్ చేయాలన్నమాట, కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీ కోసమే నేను ఇన్నిసార్లు హెచ్కేకి అనేది వెళ్తా ఉన్నా. నాకు ఇంకా ఫ్యూ మోర్ సెషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఐఎమ్ వెయిటింగ్ అన్నమాట. నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది అంటే హెరిడిటీ వైజ్ నాకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో టు ప్రివెంట్ దట్ అంటే పెళ్ళి అవ్వక ముందే మాకున్న ఆస్తల్లా ఆ జుట్టు ఒకటే అన్నమాట. సో అది ఊడిపోకముందే ఆ ప్రివెంటివ్ మెషర్స్ అనేవి మేము తీసుకోవాలి కాబట్టి సో ఐ హ్యావ్ చోసన్ హెచ్కే. సో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఒకవైపు బట్టలు ఉతకడానికి వేసేసాను, ఇంకోవైపు వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను. లిటరలీ సండేస్ మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట. సాటర్డేస్ వర్క్ చేద్దాం అనుకుంటాం కానీ అరే ఇంకా సండే ఉంది కదా అనుకుంటాం. ఇంకా సండే వచ్చేసరికి అన్నీ కింద మీద పడి లేచి అన్నీ చేసే లోపల సండే అయిపోతుంది.
సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వంట అయితే చేసేసి నాకైతే ఆకలి వేస్తుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవన్నీ వచ్చేసరికి ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే మా కిందే దొరుకుతాయి అన్నమాట. సో ప్రస్తుతానికి కావాల్సినవి చికెన్ కర్రీకి అవన్నీ తీసుకొని వచ్చా. అంటే కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మా రూమ్లో. ఇవి ఏవైతే మిస్ అయ్యాయో అవి మొత్తం ఫ్రెష్గా వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. ఈ కర్రీ లీవ్స్, కొత్తిమీర, పుదీనా, టొమాటో, ఇది వచ్చేసి రాగి పిండి, రాగి సంగటి చెప్పా కదా, సో దానికోసం అనమాట. అండ్ లిషియస్ నుంచి చికెన్ ఆర్డర్ పెట్టుకునేసా. ఎందుకంటే కింద మాకు కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది అండ్ కట్ చేయడం, క్లీన్ చేయడం అవంతా అంతకు నచ్చవన్నమాట. సో లిషియస్ నుంచి కొంచెం బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఆర్డర్ పెట్టుకొని ట్రై చేసాం, సో బాగుంది అనేసి లిషియస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ వేసేసా. ఇది ఒక టాస్క్, అంటే వంట జరుగుతూ ఉండేటప్పుడే ర్యాండమ్గా ఇది అయిపోతుంది. ఈ పార్ట్ ఆల్రెడీ అయిపోయిందన్నమాట. నేను వీడియో రికార్డ్ చేయకముందే, అంటే వీడియో చేసామనేసి అనుకోలే, సో దానికి ముందే ఇవన్నీ వాష్ చేసి పెట్టేసా. అండ్ నెక్స్ట్ బట్టలు కూడా వాషింగ్ అయిపోతున్నాయి. సో ఆ లోపల మనం వంట చేసేద్దాం. సో ఈరోజు అయితే బేసిక్ నార్మల్ చికెన్ కర్రీ అన్నమాట. స్పెషల్గా ఏం లేదు. ఫస్ట్ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, ఒక 2 టొమాటోస్ ఇవి కట్ చేసి పెట్టుకునేసాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మేమే దంచుకుంటాం అన్నమాట. మేము ఎంత ప్రొఫెషనల్ అంటే మా ఇంట్లో కూడా ఇట్లాంటివి ఉండవు తెలుసా. మా అమ్మ కూడా మిక్సీకి వేసి పట్టేస్తారు ఆ పేస్ట్ అంతా. బట్ మేము ప్రొఫెషనల్ షెఫ్స్ కాబట్టి మా రూమ్లో ఇలాంటివి అంతా ఉంటాయి దంచడానికి. మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట మా రూమ్లో. చేసుకునేదేమో తక్కువే కానీ బట్ మాకు చూపించుకోవడం కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అందుకనేసి ప్రతి ఒక్కటి మేము తీసుకొని వచ్చి పెట్టుకుంటాం. సో ఫస్ట్ అయితే ఈ టొమాటోస్, ఈ ఆనియన్స్, అంటే ఏవేవి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకునే తర్వాత కొంచెం మిస్ అంటే కట్ చేసుకునేవాడిని. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను లైక్ ఏమేమి ఐటమ్స్ కావాలి నవీన్ ప్రిపేర్ చేసే చికెన్ కర్రీ. ఓకే, నేను యాక్చువల్గా ఇది రిమూవ్ చేసేస్తాను అన్నమాట. చాలామంది రిమూవ్ చేయరు, బట్ ఎందుకో కొన్ని వీడియోస్లో చూసా ఇది అంత మంచిది కాదనేసి. సో ఎప్పుడు కానీ అది ఆ పార్ట్ అండ్ ఆల్సో ఈ ఆనియన్స్లో కూడా ఇది ఉంటుంది కదా, సో ఇది మొత్తం రిమూవ్ చేసేస్తాను అన్నమాట. రీజన్ అడగండి, రీజన్ నాకు కూడా తెలీదు. అంటే నార్మల్గా విన్నా అది హెల్త్కి అంత మంచిది కాదనేసి అంటారు. సో ఆ రీజన్ వల్ల అన్నమాట నేను అవి రిమూవ్ చేసేస్తాను టొమాటోస్లో అండ్ ఆనియన్స్లో. సైంటిఫిక్ రీజన్స్ తెలియకపోయినా కానీ హెల్త్కి మంచిది కాబట్టి డెఫినెట్గా ఫాలో అయిపోతూ ఉంటా కొన్ని. అలానే ఫుడ్ ఐటమ్స్లో కూడా అన్నమాట. మనకు తెలియకపోయినా కానీ అరే అది మంచిది అనిపిస్తే చాలు, సో అది ఫాలో అయిపోతూ ఉంటాం. అండ్ పోనీ కన్సిస్టెన్సీగా ఉంటుందా అంటే కన్సిస్టెంట్గా అస్సలు ఉండదు అన్నమాట. ఏదో కొన్ని రోజులు ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా ఫాలో అవుతాం. దాని తర్వాత మట్టు మాయం, అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో టొమాటోస్ రెడీ. అసలు నా లైఫ్లో నన్ను ఎవరైనా ఎక్కువ ఏడిపిస్తారు అంటే ఈ ఆనియన్ ఒకటే అన్నమాట. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, దీనివల్ల నేను నా లైఫ్లో చాలాసార్లు ఏడ్చా. అదేదో ట్రిక్ చెప్తారు, అంటే ఇది పీల్ చేసిన తర్వాత వాటర్లోకి వేయాలని, లేకపోతే వేయక ముందే వేయాలా తెలీదు. సో అలా వేసి వాటర్లో పెట్టుకుంటే కళ్ళల్లో నీళ్ళు రావంట, అంటే మంట వేయదంటారు. ఇది కళ్ళు మంట కాదు కానీ ఏందో ఆ ఫీలింగ్ అస్సలు చెప్పలేదు. సో ఇలా ఉంటుంది కదా, ఈ పార్ట్ని తీసేయాలి. జస్ట్ రౌండ్గా అట్లా కట్ చేసుకుంటే, సో ఇది పొద్దున్న నన్ను ఎక్కువ ఈ ఆనియన్సే ఏడిపిస్తాయి ప్రతి ఒక్కదానికి. ఇంక ఇది మ్యాండేటరీ, వేయకపోతే తప్పదు. మా రూమ్లో ఇంకో కిషోర్ ఉన్నాడు కదా, వాడు కూడా వంట చేస్తాడన్నమాట. సో ఈ పనులంతా వాడివే. ఇట్లాంటి పనులు వర్క్ కొంచెం మాకు ఈజీగా అయిపోతుంది అనేసి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటాడు. సో ఇది వచ్చేసి ఆనియన్స్, ఇది చిన్న కట్ చేసేస్తారు కదా. సో ఇలా అన్నీ ఒక దగ్గర వేసుకుంటే ఇలా అవుతూ ఉంటుంది, ఏం చేయలేదు.
ఇందుకే అన్నమాట నేను వీడియోస్లో ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయను. చూసారు కదా, ఇట్లా ఈజీ. ముందు కట్ చేసుకుంటాను తిన్నాం కానీ కష్టపడి, బట్ ఇది తీసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇవి చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి. లిటరల్లీ నిజంగా మా ఇంట్లో అయితే ఇట్లాంటివి అస్సలు లేవన్నమాట. కళ్ళు మాత్రం భయంకరంగా మండుతాయి ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రం. సేమ్ మనం కట్ చేసినప్పుడు ఎట్లా మండుతుందో ఇది మొత్తం ఇది చేసిన తర్వాత మనం రిమూవ్ చేస్తాం కదా, సో అప్పుడు భయంకరంగా మండుతాయి అన్నమాట. అంటే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు కూడా ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ బ్లేడ్ టు బ్లేడ్ చాలా చిన్న స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్లో ఇరుక్కుంటే అది సరిగ్గా అవ్వదు. పెద్ద పెద్ద పీసెస్ వేసుకుంటే కూడా అది అవ్వదన్నమాట. కొంచెం గట్టి పట్టుకొని అంతే, ఒక 2 minutes. ఆహా, నాకు వంటలో ఏదైనా నచ్చదు అంటే ఇదొక్కటే, ఈ ఆనియన్స్ కట్ చేసేది మాత్రమే అస్సలు నచ్చదు. కనిపిస్తుందా అమ్మా? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మనం ఏడ్చేది తక్కువ, సో అందుకనేసి ఈ రూపంలో ఏడుస్తూ ఉంటాం. అండ్ నేను ఎప్పుడు రీల్స్ చేసేటప్పుడు కూడా ఇన్ కేస్ ఏదన్నా కొంచెం ఎమోషనల్ వీడియోస్ అట్లాంటివి చేయాలన్నప్పుడు జెండు బామ్ పెట్టుకుంటా. నాకు తెలియదు మీలో ఎంతమంది అలా చేస్తారు. అంటే ఆబ్వియస్లీ మీరు చేయరు, వీడియోస్ చేసేవాళ్ళు కన్నా అట్లా చెప్తా ఉన్నాను అనమాట. ఒక్కసారి డబుల్ పవర్ది పెట్టేసుకున్న జెండు బామ్, దేవుడా అస్సలు 1/2 hour వరకు నా కళ్ళు ఓపెన్ చేయడానికి అవ్వట్లే. అసలు ట్రై చేస్తున్నా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చా. ఆ రోజు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అరే ఈ అవసరమా ఈ జెండు బాము అవంతా అనేసి. బట్ తప్పదు కదా, ఇంక వీడియోస్ బాగా రావాలి అనుకుంటే కొంచెం న్యాచురల్గా నాకు జెండు బామే కొంచెం సెట్ అవుతుంది. సో అందుకనేసి జెండు బామే యూజ్ చేస్తూ ఉంటా. నేను చెప్పా కదా ఇది చాలా షార్ప్ ఉంటుందని. ఇదిగో ఇలా అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి ఈ బ్లేడ్స్ ఇవి. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ ఇలా దంచి పెట్టేసుకున్నా, ఆనియన్స్ అండ్ టొమాటోస్, స్పైసెస్ యాజ్ యూజువల్ మనం ఏమేమి వేస్తామో. అండ్ ఇది వచ్చేసి ఇది మొత్తం వేయం, ఇందులో కొన్ని తీసి వేస్తాం అనమాట. ఇది స్పైసెస్, మిక్స్డ్ స్పైసెస్. ఇది క్లీన్ చేసేదే అన్నమాట మళ్ళీ లాస్ట్లో పెద్ద టాస్క్. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి చికెన్ అన్నమాట. డిషెస్లో ఏంటంటే మనకు చిన్న పీసెస్ కావాలా, లేకపోతే ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బోన్లెస్, కీమా కోసం నేను వచ్చేసి 1 kilo తీసుకున్నా. ఇవి వచ్చేసి చిన్న పీసెస్ అన్నమాట కర్రీ కోసం. కొంతమంది పెద్ద పీసెస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లెగ్ పీసెస్. బట్ నాకైతే మరీ అంత కంప్లీట్గా అంటే నాకు లెగ్ ఇవంతా వచ్చేసి ఫ్రై చేస్తే, కబాబ్ చేస్తే ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు చికెన్ కర్రీ కాబట్టి నేను 1 kilo నార్మల్ చిన్న పీసెస్ని తీసుకున్నా. బట్ ఎక్కడ చికెన్ తీసుకున్నా కానీ 2 సార్లు పసుపుతో క్లీన్ చేయడం అయితే కన్ఫర్మ్ అన్నమాట. కింద నార్మల్ షాప్లో నుంచి తీసుకొచ్చిన 2 సార్లు పసుపుతో క్లీన్ చేస్తా. ఎక్కడ తీసుకొచ్చినా క్లీనింగ్ మాత్రం మ్యాండేటరీ. అస్సలు నచ్చదు, బట్ అదే మెయిన్ కాబట్టి తప్పదు. సో ఇలా పసుపులో మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట కొంచెం సేపు. సో దానివల్ల ఏమన్నా కొంచెం స్మెల్ కానీ లేక కొంచెం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక 2 times క్లీన్ చేసుకునేస్తే కొంచెం బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి బిర్యానీ స్పైసెస్, బిర్యానీ లీఫ్, కొంచెం చెక్క అండ్ 4 లవంగం, ఒక యాలక్కి, ఇది ఏమంటారో నాకు తెలియదు. ఇది వచ్చేసి మనకు ఈ ప్యాకెట్లో వచ్చిందన్నమాట ఫుల్ స్పైసెస్. అండ్ ఇది వచ్చేసి షాజీరా. సో ఇది ఫస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇట్లా ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేడైన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం షాజీరా
నెక్స్ట్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అది కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇవంతా యూట్యూబ్లో చూసిందన్నమాట. మనకు స్పెసిఫిక్గా ఏం తెలియదు. క్వాంటిటీ మొత్తం ఎంత కావాలా ఇవన్నీ బిగినర్స్కి ఉంటాయి కదా యూట్యూబ్ వంటలు. సో అవన్నీ చూసి ఎక్స్పెరిమెంట్ చేయడం. ఒక్క చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇంత మెస్. బట్ తప్పదు, టేస్ట్ బాగా రావాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ ఇది కొంచెం ఎక్కువసేపు మగ్గాల, ఎందుకంటే అది కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా. సో అది వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి బాగానే స్మెల్ వెళ్ళే వరకు, పచ్చి వాసన వెళ్ళే వరకు మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు టొమాటోస్. టొమాటోస్ వేసుకున్నప్పుడే మనం చికెన్ కూడా వేసుకునేయచ్చు, ఎందుకంటే ఇవి ఈక్వల్గా మగ్గిపోతాయి కాబట్టి. చూసారా ఈ పీసెస్ ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఇది బాగా మిక్స్ చేసేసాను అన్నమాట. ఒక 5 minutes మనం దీన్ని క్లోజ్ చేసి పెట్టేద్దాం. సో అది కొంచెం బాయిల్ అయిపోతుంది. చికెన్ చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు, కానీ ఓపిక చాలా ఉండాలి. అంటే ఎవరైనా కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు అన్నమాట. బట్ నేను ఏక్ నిరంజన్ కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే కట్ చేసుకోవాలి. యువరాజులు ఇద్దరు లోపల శ్రమిస్తా అన్నారు కాబట్టి నేను కూలోని నేను ఒక్కడనే చేయాలన్నమాట. సో తప్పదు. అదే వెజ్ అయితే ఇంకో కిషోర్ ఉన్నాడు కదా, వాడు కూడా నాన్ వెజ్ తిన్నాడు. తను ఎగ్టేరియన్ అన్నమాట, ఎగ్ మాత్రం తింటాడు. కాసా అయితే ఫుల్ వెజ్, వాడు అసలు నాన్ వెజ్ తిన్నాడు. కాసా కిషోర్. ఇంకా మనోహర్ వాడు రెండు చేస్తాడు అనమాట. వాడు నాన్ వెజ్ బాగా చేస్తాడు, వెజ్ కూడా బాగా చేస్తాడు. నేను కూడా అంతే, వెజ్ నాన్ వెజ్ రెండు బాగా చేస్తాను. నా తమ్ముడికి సిద్ధుకి అస్సలు రాదు. సిద్ధు అయితే లిటరలీ వాడికి అసలు వెజిటేబుల్స్ కూడా కట్ చేయడం రాదు. నేను చాలాసార్లు చెప్తాను అనుకుంటా. ఒకసారి చపాతీలు చేయాలంటే పిండి వేసి పీట మీద రుద్దినాడు, ఆ పిండి పీటకే అతుక్కొని పోయింది అనమాట. దోశలు వేయరా అంటే వాడు చిన్న చిన్నగా వేస్తాడు అనమాట. ఏంటి రాదంటే ఊతప్పాలు చిన్న చిన్న దోశలు అంటాడు. అందుకని మేము ఏం టాస్క్ వాడు చెప్తే పోం. వాడు ఒక్క టాస్క్ చెప్తే వాడికి మాకు 2 డబుల్ టాస్క్ అవుతుంది అది. సో అందుకనేసి వాడికి ఎక్కువ మేము చెప్పేది పోమన్నమాట, మేమే చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, అసలు నేను వాటరే వేయలేదు, జస్ట్ అది క్లోజ్ చేసి వదిలేసా కదా. సో దాంతోనే అది బాగా వేపర్ అవన్నీ వచ్చినప్పుడు అదే కుక్ అయిపోయి ఇట్లా వాటర్ మొత్తం బయట వచ్చేస్తుంది. సో ఈ టైంలో ఎక్కడ సాల్ట్, అండ్ పసుపు. అంటే ఇవి ఏమంటే ఇంకా కొంచెం బాగా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. అరే అంతే, ఒకసారి మిక్సింగ్. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అదే బయట వచ్చేసింది. నేను అసలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలే, మొత్తం అదే క్లోజ్ చేసే లోపల అదే మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు కారం, మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కారం అండ్ చికెన్ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్, ఏమేమి ఉంటే అవన్నీ కొంచెం 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 వేసుకునేయండి, అంతే సరిపోతుంది. అండ్ గరం మసాలా, నౌ మిక్స్ మిక్స్ మిక్స్. సో ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో 5 minutes క్లోజ్ చేసేసి, ఇక్కడ చూడండి మొత్తం
ఆయిల్ అంతా ఇలా బయట వదిలేయాలన్నమాట. చికెన్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు చెప్పా కదా రాగి సంగటి యూట్యూబ్ చూస్ చేస్తానని, సో దాని ప్రకారం ఫాలో అవుతా ఉన్నా అన్నమాట. ఎలా వస్తుందో తెలీదు, లెట్స్ సీ. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి పుదీనా కొత్తిమీర. సో డన్ పీస్ కూడా పర్ఫెక్ట్లీ బాయిల్డ్. ఇక్కడ చికెన్ ఇంకో 2 minutes. ఆ లోపల ఇక్కడ రాగి సంగటికి 3 గ్లాస్ వాటర్, ఎందుకంటే 1.5 గ్లాస్ పిండి కాబట్టి 3 glasses డబుల్ క్వాంటిటీ. సో వాటర్లోకి రాగి పిండి ఇది ఇప్పుడు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు గీ నచ్చదు, బట్ గీ వేసుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు. సో ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు గీ వేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇలా కానీ మనకు ఆయిల్ సపరేట్ అయిందంటే చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టు. ఇది కూడా యూట్యూబ్ ట్రిక్కే అన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మనకు చికెన్ కుక్ అయిపోయినట్టే. సో ఇది ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది. ఇది కొంచెం థిక్గా అవ్వాలా, అంటే కొంచెం ముద్దగా అయినప్పుడు అప్పుడు కొంచెం గీ వేసుకోవాలా. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు గీ ఎక్కువ నచ్చదు. యాక్చువల్గా వాళ్ళు అప్పుడే సాల్ట్ చెప్పారు, అయ్యో నేను సాల్ట్ వేయడం మర్చిపోయా. సో కొంచెం సాల్ట్. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అప్పుడే కొంచెం రాగి ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకునేద్దాం. సో ఒక 2 minutes క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే అది లోపల ఏదైనా పిండి ఉంటలు కట్టున్నా కానీ అది లోపలే బాయిల్ అయిపోతుందంట, అంటే మెత్తగా అయిపోతుంది. సో సిమ్లో పెట్టేసా ఒక 2 minutes. మనకేంటంటే ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, ఇంకొంచెం. సో రెడీ అయితే అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ రాగి ముద్దలు. ఐ థింక్ కరెక్ట్గా వస్తుంది అనుకుంటా, థిక్గానే ఉంది. లెట్ us see. సో సక్సెస్ఫుల్గా రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయాయి. బట్ ఇక్కడ చూడండి, వా ఆర్ట్ అంటే ఇలా ఉండాలి, ఇది మెయిన్. అయ్యయ్యో ఇలా ఉంటుంది అన్నమాట నేను వంట చేస్తే. బట్ ఎనీవేస్ అవుట్పుట్ ఇంపార్టెంట్ కాబట్టి సెట్. ఇది మొత్తం వేరే డిపార్ట్మెంట్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉన్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి టేస్ట్ అయితే లిటరలీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. రాగి సంగతి మాత్రం కొంచెం సాఫ్ట్గా వచ్చింది, ఎందుకంటే నేను సెకండ్ టైం కొంచెం వాటర్ రాగి పిండితో మిక్స్ చేసినది అది వేసాను కదా, అదేమంటే నేను ఇంకొంచెం థిక్గా కలిపి ఉండాల్సింది, అంటే ఇంకొంచెం పిండి వేసుకొని ఉండాల్సింది. నేనేమంటే కొంచెం తక్కువ వేసుకోవడం వల్ల అది కొంచెం సాఫ్ట్ అయిపోయింది. బట్ టేస్ట్ ప్రకారం కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుండింది. చికెన్ కర్రీ నేను చేయడం ఫస్ట్ టైం కాదు, బట్ ఇలా చేయడం ఫస్ట్ టైం అన్నమాట. నిన్ననే నేను వీడియో చూసా, లైక్ సింపుల్గా ఎట్లా చేయొచ్చు అనేసి. సో అది చూసినప్పుడు అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, ఎందుకంటే చికెన్ కర్రీ కదా. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది నా బ్రెయిన్లో. సో దాన్ని మళ్ళీ చూడలే. బట్ రాగి సంగతి మీరు చూసారు కదా, నేను వీడియో చేశానేటప్పుడు కూడా నాకు అది పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నేను మళ్ళీ వీడియో చూసుకుంటూనే చేశా. బట్ టేస్ట్ ప్రకారం అయితే చాలా బాగుంది. నేను చికెన్ కర్రీ యాక్చువల్గా వేరే స్టైల్లో చేశాను, అంటే మసాలా మొత్తం రెడీమేడ్ మసాలా కాకుండా రూమ్లోనే ప్రిపేర్ చేసుకొని ఒకసారి చేశాను. అది ఇన్స్టాగ్రామ్ రెసిపీ అనుకుంటా, అది కూడా సూపర్ ఉంటుంది ఇంకా టేస్ట్. అది నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా నేనే వీడియో రికార్డ్ చేసుకుని నేనే వంట అంతా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకనేసే అప్పటికి చాలా వరకు మేనేజ్ చేశాను నేను రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ టైం మంచిగా రికార్డ్ చేసుకొని ఒక మంచి డిష్తో
నేను మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. నా స్కిల్స్ని అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు నేను చేసిన రెసిపీని. ఇన్ కేస్ మీరు ట్రై చేసేటట్టుంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై గైస్.